చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నేను చెప్పినట్టు ప్రణవితో మీరు పెళ్లికి ఒప్పుకోండి. ఆ యశోద చావు యశోద చస్తుంది. మీరందరూ ఆనందంగా ఉంటారు. హరిని కూడా మీ దగ్గరికి పంపిస్తాను. ఊర్మిళ, నువ్వంటున్నది కొంతవరకు బానే ఉంది. కానీ మా కన్న కొడుకు మమ్మల్ని తల్లిదండ్రులుగా గుర్తించకపోగా మమ్మల్ని చూస్తేనే కోప్పడుతున్నాడు. మేమేదో మోసగాళ్ళం అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అలాంటి నా కొడుకుని నువ్వెలా మార్చగలవు? దాక్షాయిని, నువ్వు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను తలుచుకుంటే చచ్చినవాడు మళ్ళీ బ్రతుకుతాడు, బ్రతికినవాడు క్షణాల్లో చస్తాడు. అలాగే గతం మర్చిపోయిన నీ కొడుక్కి కూడా గతం గుర్తుకొస్తుంది. నా చేతిలో ఒక మాయా ప్రపంచమే ఉంది. నా మీద నమ్మకం ఉంచు. మీ హరిని మళ్ళీ మామూలు మనిషిని నేను చేస్తాను. కాదు కూడదు, యశోదే నా ఇంటి కోడలంటావా? ఎప్పటికీ హరి మీ ఇంటికి రాడు. చాయిస్ ఈజ్ యువర్స్. ఏం కావాలో తెలుసుకోండి. యశోదకి మీరు న్యాయం చెయ్యాలనుకుంటారా? మీ కొడుకుతో కలిసి మీరంతా ఆనందంగా జీవితాన్ని గడపాలనుకుంటారా? ఊర్మిళ, నువ్వన్నట్టుగా నా కొడుకును మళ్ళీ మామూలు మనిషిని చేయగలిగితే నువ్వు చెప్పినట్టు నేను వింటాను. ఈ ప్రణవిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. శభాష్, ఇప్పుడు నా దారిలోకి వచ్చావు దాక్షాయిని. మీ అబ్బాయిని స్పృహలోకి తీసుకొచ్చే బాధ్యత నాది. అలాగే మీ అబ్బాయితో ఈ ప్రణవి పెళ్లికి మీరు సిద్ధంగా ఉండండి. ప్రణవి, పద వెళ్దాం. వెళ్ళొస్తానత్తయ్య, వెళ్ళొస్తాను మావయ్య. చేసుకుందాం హరి, మనం పెళ్లి చేసుకుందాం. ఆ బిడ్డ తండ్రికే ఎలాంటి బాధ లేనప్పుడు నీకు మాత్రం బాధ ఎందుకు? నేను నీ బిడ్డను కూడా మా మనవరాలుగా యాక్సెప్ట్ చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేను.